జై శ్రీరామ్ స్వామి. స్వామి 19వ శ్లోకంలో ఏ ఏ ఏ సువర్ణ పరీక్ష సరుగనన్నా 103 స్వామి. ఉమ్, సువర్ణ పరీక్షకులెట్లు కటక కేయూరాది ఆభరణముల రూపమున గాంచక కేవలము సువర్ణమందే దృష్టి కలిగి ఇందురో అట్లే వివేకులి బ్రహ్మాండమందలి లోకములన్నిటి రూపమును అందుగల వనపర్వతాది వస్తువుల రూపమును చిత్తమే స్వయంగా ప్రకటితమైందని నిశ్చయింతురు. దీంట్లో సువర్ణ పరీక్షకులు కేయూరాది ఆభరణముల రూపమును అంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దాన్ని అన్నట్టుగా పరీక్షించి చూస్తారా, లేకపోతే ఓవరాల్ గా ఆ ఉన్నదంతా చిదాకాశమే అన్నట్టు చూస్తారని ఇంతకు ముందు చెప్పినట్టు గుర్తుంది స్వామి నాకు. కానీ ఇక్కడ కటక ఒక్కొక్క ఆభరణము ఒక్కొక్క ఇండివిజువల్ చూస్తూ పరీక్షిస్తూ ఇది చిదాకాశమే, ఇది సువర్ణమే అన్నట్టుగా చెప్తున్నట్టు అర్థమవుతుంది స్వామి. నువ్వు కన్ఫ్యూజింగ్ గా ఉన్నావు. స్వామి. ముందు ముందు ఇక్కడ చెప్పిన పోలిక ఏమిటి? స్వర్ణాభరణము, దాని పరీక్ష. ఉమ్, నీ దగ్గర ఉన్న నగల్ని అమ్మటానికి మార్కెట్కి తీసుకువెళ్ళావు. ఉమ్, జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి ఈ నగలు అమ్ముతానండి అని చెప్పావు. ఉమ్, ఏం తీసుకొచ్చావమ్మా అని చెప్పి ప్రక్క వాళ్ళు అడిగారు. ఏం చెప్తావు? గాజులు తీసుకొచ్చాను, అంటే కంకణములు. ఉమ్, అలానే కేయూరాలు తీసుకువచ్చాను, ఉమ్, శిరోభూషణాలు తీసుకువచ్చాను, ఇంకేవేవో ఉంటాయో వడ్డాణాలని అవన్నీ ఇవన్నీ మనం అలంకరించుకునే వీటన్నిటినీ చెప్పావు. ఉమ్, కానీ నీ ఎదురుగా కూర్చొని ఆభరణాలని విలువ కట్టదలుచుకున్నవాడు ఏం చేస్తాడు? ఇది బంగారమా కాదా అని గీటురాయి మీద చూస్తాడు మొదట. ఉమ్, అంతా బంగారమే అని చెప్పి ప్రతి వస్తువును చూసిన తర్వాత అతడు దాంట్లో వస్తువుల్ని కాకుండా బంగారము దాని యొక్క బరువుని చూస్తాడు, తూకం వేస్తాడు, ఉమ్, వేసి దాని విలువను చెప్తాడు. అంతేగాని కేయూరానికి ఇంత అయింది, దీనికి ఇంత అయింది, దానికి ఇంత అయింది అని లెక్క కట్టడు. మొత్తం కలిపి తక్కడలో వేసి ఇంత బరువు ఉంది కాబట్టి ఇంత ధనం మీకు వస్తుందని చెప్పి చెప్తాడు. ఉమ్, ఆయన కనపడుతున్నదేమో బంగారము, దాని బరువు. మనకు కనపడుతున్నదేమో మన సొమ్ములన్నీ కనిపిస్తున్నాయి, భూషణాలన్నీ కూడా. అర్థమవుతుంది కదా? అతడు యథార్థ దృష్టితోటి ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. ఇన్ని సొమ్ములు అమ్ముతుంటే ఇంతేనా వచ్చేదని మనం అంటాం. సొమ్ములు కాదు కదా ఇక్కడ బంగారము, అది దాని బరువు ఎంత ఉంది, బంగారమా కాదా, ఇది అక్కడ అతనికి కావాల్సింది. సో ఏ విధంగా అయితే అతడు యథార్థ దృష్టి, ఆ లోహమునందే యథార్థ దృష్టి కలిగి ఉన్నాడో, అదే విధంగా తత్వవేత్తలైన వాళ్ళు సమస్తాన్ని మనోరూపంగా దర్శించగలుగుతారు. మనస్సు ఆత్మ యొక్క శక్తిగా దర్శించగలుగుతారు. కాబట్టి ఆత్మశక్తి తక్క ఇక్కడ అన్యమైనది ఏమీ లేదు. ఇది సర్వము ఆత్మస్వరూపమే, అంటే బ్రహ్మరూపమే, పరమాత్మ స్వరూపమే, నేను దానికి అన్యంగా లేను అనే విషయాన్ని గుర్తించి ఉంటారు. వీళ్ళని వివేకులు అంటాం. ఇప్పుడు మనం ఈ వివేకాభ్యాసాన్నే చేస్తూ ఉన్నాం. సమస్తమైన దృశ్య రూపంలో ఉన్నది ఈ లోకంలో గాని మరో లోకంలో గాని, బయటనే గాని లోపల మనసులోనే గాని, అంతా మనం మాత్రమే అని ఎప్పుడైతే నీ దృష్టికి స్పష్టంగా గోచరించి అన్యం తోచడం లేదో దీన్నే ఆత్మ దర్శనము అంటాం. అంటే నిన్ను నువ్వు దర్శించటం. కానీ నేను నువ్వు వర్ణించలేవు, నీకు రూపం లేదు కాబట్టి. నువ్వు తప్ప అన్యం లేదు కాబట్టి నీకు అశాంతికి తావు ఉండదు. మరొకళ్ళు ఉండడమే అశాంతి, మరొకళ్ళు ఉన్నారని అనిపించటము కనిపించడమే అశాంతి. నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, నువ్వు ప్రయాణిస్తున్నా, పడుకొని ఉన్నా, ఏదైనా పనులు చేస్తున్నా ఆ ఫోన్ ఆన్ అయి ఉంటుంది అక్కడ ప్రక్కనే. నీ మనసులో ఎప్పుడు కూడాను ఆ ఫోన్ ఎప్పుడు మోగుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. అది ఎలా లేటెంట్గా అట్లా కనపడకుండా ఉంటుంది నీ మనసులో. అది ఎప్పుడు నీకు ఒక స్థితిని కల్పిస్తూ ఉంటుంది. అది మోగటంతో నీ మనసు అలా కలతపడుతుంది. నువ్వు గమనించుకో.
ఫీల్ అవుతావు. ఉమ్, అది అది రకరకాలుగా ఉంటుంది. అంటే నీకు ఇతరమైన బాధలేమి స్మృతిలో లేనప్పుడేమో ఎవరు ఫోన్ చేశారన్న ఉత్సుకత ఉంటుంది. ఆ ఉత్సుకత కూడా ఉమ్, అశాంతియే. ఉమ్, ఇక అదే ఏదో వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు ఆ ఫోన్ మోగితే గుండెలు గొప్పగొప్పలాడుతూ ఉంటాయి. ఏమైపోయిందో అని, ఉమ్, ఏం వస్తుందో కబురు అని. ఇదివరకు టెలిగ్రామ్ ఉమ్, అనగానే నీకు గుర్తుందో లేదో మరి, ఉమ్. టెలిగ్రామ్స్ వచ్చేవి తెలుసా నీకు? అవును అవును స్వామి. టెలిగ్రామ్ అనగానే అందులో శుభవార్త కావచ్చు, లేకపోతే ఇంకొక వార్త కావచ్చు, కలత పెట్టే వార్త కావచ్చు. ముందు మనసు అయితే మాత్రం అశాంతికి గురవుతుంది ఆ పేరు ఉమ్, వినటంతో. ఉమ్, ఆ విధంగా ఇప్పుడు ప్రతి మనిషి కూడాను ప్రజెంట్ డే ఉమ్, నిరంతర కలతకు గురవుతూ ఉన్నాడు. ఉమ్. ఫోన్ అనేది ఒక దాన్ని తీసుకెళ్లి జేబులో పెట్టేసుకొని. అవును స్వామి. ఇలా అ- అన్యం ఉంది అని చెప్పి తోచినప్పుడు అశాంతి కలుగుతుంది. అన్యం లేదని చెప్పి తెలిసినప్పుడు ఆ దృశ్యం ఎటువంటిదైనా సరే శాంతికి విఘాతం కలగదు. ఉమ్, దీన్ని వివేకము అంటారు. స్వామి. వీళ్ళకి అంతా మనోమయంగా, ఆత్మశక్తిమయంగా, తాము ఆత్మస్వరూపంగా, ఆత్మయే తాముగా గుర్తించగలుగుతారు. అంటే నేను వసుంధరని అనే మాట వాళ్ళు తమలో తాము చెప్పుకోరు. వ్యవహారంలో మీ క్లాసులో ఎట్లయితే నంబర్స్ పిలుస్తుంటే ఎస్ మేడం అంటూ ఉంటారో, ఉమ్, ఆ విధంగా ఆ వ్యవహార సౌలభ్యానికి దాన్ని ఆ వసుంధర అనే మాటని అంగీకరించి ఉంటారు తప్పితే వసుంధర అనే మాట తమది అని, తామని మాటను వాళ్ళు ఉమ్, అంగీకరించరు. ఇప్పుడు నువ్వేంటి వసుంధర అంటే నేనే అంటావు. ఉమ్, ఈ విశ్వాసమే నిన్ను సంసారంలో ముంచుతుంది. ఈ ఉమ్, దురదృష్టి అంటాం దీన్నే. ఈ దురదృష్టి అంటే ఏంటంటే సమగ్రమైన అవగాహన లేకుండా అనుభూతిని దర్శించటం ఏదైతే ఉందో దాన్ని దురదృష్టి అంటాము. ఇది సంసారం, ఇదే బంధం. ఉమ్, ఉమ్, దీనిని దాని వాస్తవ స్వరూపంతో ఏమిటి, దీన్ని ఏ మెటీరియల్ తోటి ఇది తయారైంది, ద్రవ్యం ఏమిటి అని చెప్పి కనుక విచారణ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ద్రవ్యం మనశ్శక్తి తప్ప అన్యమైంది ఏమి కాదు. మనసుగా రూపం లేదు. కారణం ఏమిటంటే అది దేనికి చెంది ఉన్నదో దానికి రూపం లేదు కాబట్టి. ఉమ్. అర్థమైందా? స్వామి అర్థమైంది స్వామి. దేనికి ఎవరికి చెంది ఉన్నది? పరమాత్మకి చెంది ఉన్నది మనసు. ఉమ్, తన వాస్తవ స్వరూపం తనకి రూపం లేదనే విషయాన్ని అది గ్రహించినప్పుడు దాని అస్తిత్వాన్ని కోల్పోదు, కానీ ఉంటుంది. ఉమ్, నిర్దేశించిందా? నిర్దేశ సమయంలో తన అస్తిత్వం, అద్వయ అస్తిత్వాన్ని స్మరిస్తూ ఉన్నదా? అది బ్రహ్మవేత్త, లేకపోతే బ్రహ్మ అవుతుంది. ఉమ్, బ్రహ్మవేత్తయే బ్రహ్మ. ఉమ్. ఇది తత్వం. స్వామి. బ్రహ్మదేవునికి బంధం లేదు కదా, లేదు స్వామి. అంతే. ఉమ్. బోధపడిందా? బోధపడింది స్వామి. జై శ్రీరామ్ స్వామి. ఇంకెవరున్నారు?